సౌమ్య తన పుట్టినరోజని దర్శన్‌తో చెప్పి కేఫ్‌కి వెళ్ళి కాఫీ తాగుదామని చెప్పి దర్శన్‌ని బయటికి తీసుకొని వస్తుంది. బయటికి తీసుకొని వచ్చిన తర్వాత దర్శన్‌కి శరణ్య కాల్ చేస్తూ ఉంటే అప్పుడు దర్శన్ ఫోన్‌ని సౌమ్య లిఫ్ట్ చేసేసరికి ఏంటే మా ఆయన ఫోన్ నువ్వు లిఫ్ట్ చేసావని శరణ్య సౌమ్యతోటి కోపంగా అంటూ ఉంటుంది. అప్పుడు సౌమ్య మాత్రం చెప్పాను కదా వారం రోజుల్లో నీ మొగుడిని నా సొంతం చేసుకుంటానని. ఇప్పుడు అదే పనిలో ఉన్నాను. కరెక్ట్‌గా ట్రాప్‌లో పడేసి సాక్ష్యాధారాలు కూడా ఈసారి పక్కాగా సంపాదిస్తానని సౌమ్య శరణ్యతోటి అంటూ ఉంటుంది. అప్పుడు శరణ్య అసలు మీరు ఎక్కడ ఉన్నారు, నువ్వు ఎక్కడ ఉన్నావి అని కోపంగా సౌమ్యని అడుగుతూ ఉంటే అప్పుడు సౌమ్య పక్కనే హోటల్లో ఉన్నాము వస్తావా అని అంటూ ఉంటుంది. శరణ్య పక్కనే కదా అని వెళ్ళేసరికి అక్కడికి వెళ్ళి చూస్తే దర్శన్ సౌమ్య ఇద్దరు కూడా శరణ్యకి కనిపించరు. తర్వాత సౌమ్య శరణ్యకి కాల్ చేస్తూ ఉంటుంది. ఏంటి మేము ఎక్కడ కూడా నీకు కనిపించటం లేదా అని సౌమ్య శరణ్యతో అంటూ ఉంటుంటే అసలు ఇక్కడే కదా ఉన్నామని చెప్పావు, ఎక్కడా కూడా నాకు మీరు కనిపించటం లేదు అని శరణ్య కోపంగా అంటూ ఉంటుంటే అవునా మేము ఇప్పుడే వేరే హోటల్కి వచ్చేసాం, అక్కడికి కూడా వస్తావా ఏంటి, చెప్పమంటావా అడ్రస్ అని సౌమ్య శరణ్యతోటి అంటూ ఉంటుంటే శరణ్యకి సౌమ్య చెప్తున్న మాటలకి చాలా కోపం వచ్చి ఒక్కసారిగా ఫోన్ తీసి నేలకేసి కొట్టబోతుండగా మళ్ళీ వెంపటే కోపాన్ని కంట్రోల్ చేసుకొని దీని పని ఇలా కాదు, కొడితే ముఖం ఎర్రగా వాచిపోయేలాగా దీనికి దెబ్బ తగలాలి, ఉండు నీ పని ఇప్పుడే చెప్తానని వెంపటే ఆ ఫోన్ని మళ్ళీ చెవి దగ్గర పెట్టుకొని హలో సౌమ్య, నాకు ఇప్పుడే బెంగళూరు బ్రాంచ్ వాళ్ళు మన దగ్గరికి వస్తున్నట్టు నాకు ఇప్పుడే మెసేజ్ చేశారు, నేను ఇప్పుడే ఆ మెసేజ్ని చూశానని చెప్పటంతో శరణ్య మాటలకి సౌమ్య ఒక్కసారిగా షాక్ అయ్యి ఏంటి బెంగళూరు బ్రాంచ్ వాళ్ళు మన దగ్గరికి వస్తున్నారా, సరే ఇప్పుడే నేను ఇంటికి వస్తున్నాను నన్ను కాల్ కట్ చేసి వెంటనే దర్శన తీసుకొని ఇంటికి బయలుదేరతారు. ఇంటి లోపలికి వస్తున్న శరణ్యకి ఆనంద భైరవ్ వాళ్ళు వెల్కమ్ చెప్తూ హ్యాపీ బర్త్డే సౌమ్య, నీకు నీ పుట్టినరోజు సందర్భంగా నీ కోసం నేను ఈ సారీ తీసుకున్నాను, వెళ్ళి కట్టుకొని రామ్మా అని ఆనంద భైరవ్ గారు సౌమ్యకి చెప్తూ ఉంటుంటే ఇప్పుడు నాకు సారీ ఎందుకండి అని సౌమ్య ఆనంద భైరవ్ గారిని అడుగుతూ ఉంటుంది. అప్పుడు శరణ్య చెప్పాను కదా సౌమ్య నీకు ఒక మంచి సర్ప్రైజ్ ఉందని, సర్ప్రైజ్ ఏంటో తెలియాలంటే ముందు వెళ్ళి నువ్వు ఈ సారీ కట్టుకొనిరా అని శరణ్య సౌమ్యకి చెప్పటంతో సౌమ్య వెళ్ళి రెడీ అయ్యి సారీ కట్టుకొని వస్తూ ఉంటుంది. అప్పుడే శరణ్య సౌమ్య దగ్గరికి వెళ్ళి సౌమ్యని మెట్లపై నుంచి హాల్లోకి తీసుకొని వస్తుంటే అప్పుడే అక్కడికి సౌమ్యని పెళ్లి చూపులు చూసుకోవటానికి మగ పెళ్లివారు అక్కడికి వచ్చి హాల్లో సౌమ్య కోసం వెయిట్ చేసుకుంటారు. వాళ్ళని చూసిన సౌమ్య ఎవరు వీళ్ళు, ఎందుకు ఇక్కడికి వచ్చారని శరణ్యని అడుగుతూ ఉంటుంది. అప్పుడు శరణ్య మెట్లు దిగుతూ సౌమ్యతోటి వాళ్ళు నీకు పెళ్లి చూపులు చూసుకోవడానికి వచ్చారు సౌమ్య అని చెప్పటంతో నాకు ఆ పెళ్లి చూపులన్నీ సౌమ్య షాక్ అవుతూ ఉంటుంది. అవును నీకే, మరి నువ్వు నా మొగుడిని సొంతం చేసుకుంటానని ఛాలెంజ్ చేసావు కదా, నీ నుంచి నా మొగుడిని దక్కించుకోవాలంటే ఈ మాత్రమైనా ప్లాన్ చేయాలి కదా నేనని శరణ్య సౌమ్యతోటి అంటూ ఉంటుంటే శరణ్య మాటలకి సౌమ్య ఒక్కసారిగా షాక్ అవుతూ వచ్చిన పెళ్లి వాళ్ళ వైపు అలా చూస్తూ షాక్లోనే ఉండిపోతుంది. మరి అప్కమింగ్ ప్రోమోలో సౌమ్య తనకి పెళ్లి ఇష్టం లేదని చెప్తుందా లేకపోతే పెళ్లి చూపులు జరగకుండా ఎలా ఆపుతుందనేది రానున్న ఎపిసోడ్స్లో చూద్దాం. డైలీ సీరియల్ అప్డేట్స్ కోసం ప్లీజ్ మన ఛానల్ని లైక్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.